నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ బాక్స్లో ఈరోజు మనం పొద్దున్నే ఉంటుంది చెప్పండి, ఉప్మా. టిఫిన్ టిఫిన్ లేనిదే ముద్ద దిగదు. అదే ఓపిక ఉండదు అంటున్నాను అనమాట. అన్నం లేనిది ముద్ద దిగదు. అన్నం అలవాటు ఎర్లీ మార్నింగ్ అందరికీ టిఫిన్ అలవాటు. సో నేను వెరైటీ అని ఏం కాదు, నేను చాలాసార్లు చేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూసి చెప్పండి ఎలా ఉందో అన్నది. ఓకేనా? దానికి కావాల్సింది మనకి ఒక ఒక పాత్ర తీసుకుని దాంట్లో ఒక చిన్న గ్లాస్ అండి, మరీ ఎక్కువైతే ఎక్కువ హెవీ ఉప్మా అయిపోద్ది అనమాట. నాకు కొలతగా తెలుసు కాబట్టి నేను కొలుచుకునే చేసుకుంటాను. సో ఒక కప్పుడు సేమియా, ఒక కప్పుడు ఎర్రనూక, ఒక కప్పుడు గోధుమ నూక, 3 నూకలు సమపాళ్ళలో తీసుకోండి. అప్పుడు ఏంటంటే ఏది ఎక్కువ ఉండదు, ఏది తక్కువ ఉండదు, వాటర్ అన్నది మనకి ఎంత పొయ్యాలన్నది తెలుస్తుందన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ముందు ఇది వేయించుకోవాలన్నమాట. దీంట్లో ఉన్న పచ్చివాసన అంటే పురుగులు గిరుగులు ఏమి ఉండవండి, వేయించుకుంటే మంచిదన్నమాట. దాంట్లో ఉన్న సూక్ష్మజీవులన్నీ పోతాయి. సో మనం కొద్దిగా ఈ వర్షాకాలంలో ఇలా వేడివేడిగా చేసుకుని తింటే దీంట్లో చట్నీ కానీ సాంబార్ కానీ అద్దరిపోద్ది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నాకు నేర్చుకున్న తరహాలో నేను చేసి చూపిస్తున్నాను అనమాట. అంటే ఎప్పుడైనా సరే నూక కొంచెం కొంచెం మిగిలిపోయినా ఈ కొంచెంతో ఏం చేద్దాం అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అలా నూక మిగిలిపోయినప్పుడు ఇలా కలిపి చేస్తే ఎక్కువ అవుతుంది, మంచిగా మనకి సేల్ కూడా అవుతుంది అనమాట. చూసారు కదా, మనం ఇలాగా కాలుతుందో లేదో చూసుకోవాలి పట్టుకుని. కొంచెం వేడిగా వెచ్చగా అలా వేయించుకుంటే సమపాళ్ళలో మొత్తం వేగాలన్నమాట ఆ నూక అన్నది. అప్పుడు కొంచెం మనకి టేస్ట్ కమ్మదనం వస్తుందన్నమాట మనం ఇలా వేయించుకోవడం వల్ల. నేనైతే ఏ ఉప్మా చేసినా ఫస్ట్ నేను అలాగే వేయించుకుంటాను. అది విడిగా చెయ్యి, కలిపి చెయ్యి, వేయించుకుంటే ఇది వేరు ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేయించేస్తున్నాం అనమాట. కిందకే పైకి కిందకే వేయించేసి ఒక గిన్నెలోకి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకొనివ్వాలి. తర్వాత మనం ఇలాంటిది ఒక కళాయి పెట్టి దాంట్లో మనం ముందు ఆయిల్ పొయ్యము, తెలుసు కదా. నేను ముందు ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకున్నాను. దీనికి మీరు ఉల్లిపాయలు ఇలాగే కట్ చేయాలని ఏం లేదు, ఎలాగన్నా కట్ చేసి వేసుకోవచ్చు. అందులో మనకి కరగడం కావాలి, ఎలా కోసినా అందులో కరుగుతుంది. సో నేను ఫస్ట్ గళ్ళుప్పు వేసాను. కొంతమంది రకరకాలుగా పిలుస్తారు, కళ్ళుప్పు గళ్ళుప్పు సంథింగ్. నేను పెద్ద ఉప్పు అనుకోండి, పెద్ద ఉప్పు వేసాను. రాక్ సాల్ట్ అంటే అది వేరే వస్తుంది, ఇది ఉప్పు అంటే ఇది వేరే వస్తుంది అనమాట. సో వేసుకుని జీలకర్ర చిటికెడంత వేసుకుని, అది 1/2 టీ స్పూన్ అల్లం మర్చిపోయాను, అల్లం కూడా వేసుకుని తురుము బాగుంటుంది, ఫ్లేవరు కమ్మదనం వస్తుందన్నమాట. మనం ఇలా వేసిన తర్వాత నూనె వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన ఏమన్నా ఉంటే పోతుంది త్వరగా. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆవాలు ఎవరైనా ముందేస్తారు కదా, పోపులు ఈవిడేటి తర్వాత వేస్తుందని అనుకోవద్దు. ఏది ఇలా వేసినా మనం తిప్పడం మనకు కావాలి. సో మనం ఆయిల్లో ఎలాగన్నా వేగితే ఆవాలు పచ్చెనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసుకుంటారు. సో నాకు నచ్చదు కాబట్టి నేను వేయలేదు. ఉంటే మీరు గుప్పుడు పల్లీలు వేసుకోండి, కమ్మగా ఉంటుంది, పంటికి తగులుతూ ఉంటే టేస్టీగా బాగుంటుందన్నమాట. చూస్తారు కదా, మనం నూనెలో హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం కొంచెం ఎర్రగా వేయించుకోవాలన్నమాట. దాని తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు పొడవుగా కోసుకోవచ్చు, చిన్నగా కట్ చేసుకోవచ్చు, ఇలాగే వేసుకోవచ్చు. తీసి పడేస్తారు, ఎలాగో ఎవరో తినరు కదా కారం. కూరండి ఎవరు తింటారో చెప్పండి. సో ఎండుమిర్చి నేను ఒక 2 వేసుకున్నాను కట్ చేసి. ఎండుమిర్చి వేస్తే కొంచెం ఫ్లేవరు బాగుంటుందన్నమాట. సో నాకు ఇష్టం. మనం ఆంధ్ర అమ్మాయి కదండి, కోతంత కారం ఉండాలండి, కాబట్టి నేను కారం తింటాను కాబట్టి వేసుకున్నానండి. లాస్ట్ని ఈ ఉప్మాలో కొంత ఆవకేసుకుంటే అద్దరిపోద్దండి బాబు. నిమ్మకాయ పిండుకుని తస్సరవలా సూపర్ అనాల్సిందే మీరు. తర్వాత కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు తీసుకుని మంచిగా కడుక్కుని అది ఈ నూనెలో వేయించుకోవాలన్నమాట. ఒక గుప్పుడు, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే హెల్త్కి మంచిది, జుట్టుకు మంచిది, కళ్ళకు మంచిది. సో మనం ఎందుకు, కాల్షియం విటమిన్స్ ఉన్నది
ప్రోటీన్స్ వచ్చేవి పోగొట్టుకోవడం. సో మనం ఎక్కువ వేసుకుందాం. కరివేపాకు వేసుకుని మంచిగా తిప్పేసేయండి. ఎర్రగెరగెరగా తిప్పేయండి బాబు. ఎర్రగా అయ్యేంత వరకు తిప్పేయండి. మరీ హైలో పెడేస్తే కింద అడుగడేద్దండి. సో మనం మీడియంలో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి. గిరగిర మంచిగా తిప్పుకోవాలన్నమాట. ఉప్మాలో సేమియా ఉప్మా, ఎర్రనొక ఉప్మా అవన్నీ కమ్మగా ఉంటాయండి. కానీ ఎక్కువ తింటే వేడి చేస్తుంది అన్నమాట. ఆ వేడి చేయకూడదు అనుకుంటే మజ్జిగ పలుచగా కలుపుకోండి. లేదంటే సబ్జా వాటర్ కూడా కొంచెం కలుపుకొని తాగితే మంచిది. ఎందుకంటే ఈ గోధుమ రవ్వ ఇవన్నీ బాడీకి చాలా ఓవర్ హీట్ని ఇస్తాయి అన్నమాట. తట్టుకోలేము. వేసవికాలంలో ఇంక తిన్నామంటే ఇంక అంతే సంగతులు. దాహం వేస్తుంది అన్నమాట. సో వీలైనంత వరకు మీరు మజ్జిగ తాగుతూ ఉంటే కొంచెం ఏం తిన్నా మనకి త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే మనకి చల్లగా అనిపిస్తుంది అన్నమాట. ఇది మనం ఎర్రగా వేయించుకుంటూ ఉండాలన్నమాట. ప్రాసెస్ అంటే మరి అట్లా ఉంటుందండి. మూత తీసి పెట్టి అయ్య బాబోయ్ చాలా టైం. తర్వాత మీరు ఒక పక్కన వేడి నీళ్ళు పెట్టుకోండి. లేదంటే మరగబెట్టుకుంటారంటే ఒక గ్లాసు ఈ సేమియా ఎర్రనొక గోధుమ ముక్క అయితే 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట. పోసుకొని మంచిగా నీళ్ళు మరిగేంత వరకు సలసలా మరిగించేయాలన్నమాట. సో నేను చూసారు కదా, నేను వాటర్ పోసాను. సాల్ట్ ఇలాంటప్పుడే చూసుకోవాలి. సాల్ట్ అన్నది బాగా కరగాలి. అందులో ఈ స్టేజ్లోనే మన సాల్ట్ అన్నది కరిగిందనుకో కొంచెం మనకి తెలిసిపోద్ది అనమాట. ఉప్పు ఓకే సరిపోయిందని అనుకోవాలి. చూసారు కదా అలా సస మరుగుతుందో పొంగులు ఇలాంటప్పుడే మనం ఉప్పు చూసుకుని వేసుకుని సరిపడపోతే వేసుకోండి. సరిపోయిందంటే తగ్గించండి. మనం వాటర్ నోట్లో పెట్టుకుంటే కొంచెం ఉప్పగా అనిపించాలి. మరీ ఉప్పుగా సిమ్లో కాకుండా ఉప్పుగా అనిపిస్తే అప్పుడు మనకి కొంచెం ఓకే కలిసిపోయింది అని అనుకుంటాం అనమాట. సో నేను ఇక్కడ రాక్ సాల్ట్ వేస్తున్నాను, పింక్ సాల్ట్. అది వేసిన తర్వాత మనం ఏదైతే నూక పక్కన పెట్టుకున్నామో అది దీంట్లో కలిపారనమాట. ఈ ఎర్రనూక సేమియా 3 అన్నవి ఇందాక చల్లార పెట్టుకున్నాం కదండి, ఒక ప్లేట్లో వేసుకుని అది మనం దీంట్లో వేసేసి కలిపారనమాట. చూస్తున్నారు కదా, నేను కొంచెం వేస్తూ కలుపుతూ ఉన్నాను. సో ఇలా వేయడం ద్వారా ఏంటంటే అన్నీ వాటర్లో ములుగుతాయి. తిప్పుతూ ఉంటే ఉండకట్టదన్నమాట. కాబట్టి నేను వేసేసి మంచిగా తిప్పేస్తున్నాను అనమాట. ఇది తిప్పేసిన తర్వాత కొద్దిసేపు సిమ్లో ఉంచేసేయండి. ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచేసిన తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి. అప్పుడు మీరు నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని మళ్ళీ ఇంకో 5 నిమిషాలు సిమ్లో ఉంచండి. అప్పుడు వచ్చి చూస్తే ఆ నీరంతా ఇంకిపోయి వేడి ఉప్మా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, సులభం అండి. టేస్ట్ టైం కూడా చాలా త్వరగా అయిపోతుంది ఉప్మా అనేది. నేను అలా మూత పెట్టి మగ్గపెట్టుకున్నాను. సో నాకు కొంచెం జారుగా కావాలని నేను ఒక గ్లాస్ ఎక్స్ట్రా పోసాను. ఇలా జారుగా కావాలి అనుకుంటే, లేదు మనకి పొడుపుల్లాడుతూ ఉండాలంటే గ్లాసుకు 2 గ్లాసులు పోయాలి. సో నాకు జారుగా కావాలి. ఇంకా నూనె వేసుకుని మనం బాగా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని వేడిగా తింటే ఉంటుందండి సామిరంగా. దేని ముందు బిర్యానీ బలాదూర్ అనుకోండి, అంత బాగుంటుందన్నమాట. కొంచెం ఆవకాయ, ఒక నిమ్మ చెక్క పిండుకొని అలా తింటూ ఉంటే జర్మన్ జారిపోద్ది అనమాట ఉప్మా కమ్మగా. ఇంకెందుకండి లేటు. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ బంగారం కుకింగ్ స్పెషల్ బాక్స్లో. నచ్చితే ఒక లైక్ చేయండి. చూసారు కదా, ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుని మనం పెడితే ఇష్టంగా చక్కగా కూర్చుని తింటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.